ఆగస్ట్ 31 రోజున ఇక్కడ మేజర్ సిటీస్లో లైక్ మెల్బర్న్, సిడ్నీ, పర్త్, అడిలైడ్, క్యాన్బెరా, బ్రిస్బెన్ ఈ సిటీస్లో మెయిన్గా ర్యాలీ అయితే జరుగుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. మేమైతే ఓకే, పర్లేదు, బాగానే ఉన్నాము. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆగస్ట్ 31 రోజున ఆస్ట్రేలియాలో మెల్బర్న్, సిడ్నీ, క్యాన్బెరా, పర్త్, అడిలైడ్, ఇంకోటి ఏంటిది లైక్ మేజర్ సిటీస్లో ర్యాలీస్ చేస్తున్నారు అనమాట. ఇది ఏంటంటే ఇమిగ్రేషన్ స్టాప్ ఇమిగ్రేషన్ అని ర్యాలీ చేస్తున్నారు. సో ఈ ఇమిగ్రేషన్ ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నారు అంటే మెయిన్లీ చాలామంది అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చి మా జాబ్స్ని, మా రైట్స్ అన్నిటిని తీసుకుంటున్నారు అని చాలా అంటున్నారు అనమాట. సో ఆగస్ట్ 31 రోజున ఇక్కడ మేజర్ సిటీస్లో లైక్ మెల్బర్న్, సిడ్నీ, పర్త్, అడిలైడ్, క్యాన్బెరా, బ్రిస్బెన్ ఈ సిటీస్లో మెయిన్గా ర్యాలీ అయితే జరుగుతుంది. ఎవరు చేస్తున్నారంటే ఇక్కడ ఆస్ట్రేలియన్ పీపుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. దేని గురించి అంటే స్టాప్ మాస్ ఇమిగ్రేషన్ అని. మన వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని రానివ్వద్దు. ఈ ఆస్ట్రేలియా అనేది ఓన్లీ మా వైట్ పీపుల్ కోసమే, వేరే వాళ్ళు అసలు రావద్దు. మా కంట్రీలో ఓన్లీ మా ఆస్ట్రేలియా ఫ్లాగ్ ఒకటే ఉండాలి, వేరే కంట్రీ ఫ్లాగ్స్ అస్సలు ఉండకూడదు అని చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ మెయిన్ ఈ ప్రొటెస్ట్ ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే రీసెంట్గా మెల్బర్న్లో ప్రో ప్యాలెస్టైన్ అనే ఒక ర్యాలీ జరిగిందనమాట. లైక్ ప్యాలెస్టైన్ని సేవ్ చేయండి ఇది అని. సో ఆ ర్యాలీలో చాలా మంది ఎలా పాల్గొన్నారు అనమాట అంటే మొత్తం బ్లాక్ వేసుకొని మాస్క్ వేసుకొని పాల్గొన్నారు అనేది కూడా తెలియకుండా. సో వాళ్ళు ఏం చేశారంటే ప్రో ప్యాలెస్టైన్ ర్యాలీ చేసుకుంటా ఆస్ట్రేలియా ఫ్లాగ్ ని తగలపెట్టేశారనమాట కోపంలో. సో అది ఆస్ట్రేలియా పీపుల్ కి చాలా కోపం వచ్చింది దానివల్ల. ఇప్పుడు ప్యాలెస్టైన్ వాళ్ళంటే ఇమిగ్రెంట్సే కదా, సో అదంతా ఇమిగ్రెంట్స్ మీద పడింది అనమాట. సో ఇమిగ్రెంట్స్ వచ్చి ఇలా చేస్తున్నారు అని. అండ్ ఇంకా మేజర్ ఏంటంటే మోస్ట్లీ మనకి ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎక్కడ చూసినా కానీ మన ఇండియన్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళ టార్గెట్ అంతా వచ్చేసి మోస్ట్లీ ఇండియన్స్ మీద ఉందన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ ఎక్కువ రేసిస్ట్ ఉంటారు అనమాట. వైట్ పీపుల్ కాకపోతే రేసిజం చూపిస్తారు, అది ఆబ్వియస్లీ ఉంటుంది. అలానే ఆస్ట్రేలియాలో అందరూ అలా ఏముండరు, ఓన్లీ ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అలా ఉంటారనమాట. సో ఇది మెయిన్ ఎలా స్టార్ట్ అయిందంటే ఇంకా ఫ్లాగ్ తగలబెట్టడం వల్ల ఇమిగ్రెంట్స్ ఇలా స్టార్ట్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న రీసెంట్ మా వీడియోస్ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది, బాగా ఇక్కడ హౌసింగ్ క్రైసిస్ ఉంది అండ్ జాబ్స్ క్రైసిస్ ఉందన్నమాట. సో మోస్ట్లీ ఎక్కడ చూసినా మన ఇండియన్సే ఉంటారు. ఐటీ కానీ నాన్ ఐటీ కానీ రీటైల్లో చూడండి, ఎక్కడ చూసుకున్నా మన ఇండియన్సే ఎక్కువగా జాబ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఇండియన్స్ మీద ఎక్కువ హేట్రెడ్ అనేది వచ్చేసింది అనమాట. ఈ ప్రొటెస్ట్ కి ప్రతి ఒక్క సిటీలో ప్రతి ఒక్క చోట కొంతమంది మెయిన్ హెడ్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి ఇండియన్స్ని ఇట్లా సర్కాస్టిక్గా పెట్టడము, లేకపోతే మన పేరెంట్స్ ఎవరైనా మనం తీసుకొస్తే వాళ్ళు చూడు ఎట్లున్నారు, ఇవన్నీ ఇట్లా రేసిజం వీడియోస్ తీసి టిక్టాక్లో పెట్టడం ఇవన్నీ చేస్తుంటారు అనమాట. అండ్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇమిగ్రేషన్ వల్ల మనకి హౌసెస్ పోతున్నాయి, మనకి ఇవి పోతున్నాయి, మనకి జాబ్స్ రావట్లేవు, వాళ్ళు రెచ్చగొడుతున్నారు. సో వాడి పేరు చెప్పదలుచుకోలేదు, బట్ దే ఆపరేట్ త్రూ హాస్పిల్ అని. సో వాళ్ళు ఎంత బికారో అని వాళ్ళు ఏమంటారు అంటే మాకు అసలు పైసలే లేవంటారు. వాళ్ళ కింద 30,000 ఇల్లు ఉన్నాయన్నమాట. లిటరల్లీ 30,000 హౌసెస్ వాళ్ళకి అండర్లో ఉన్నాయి. మొత్తం వాళ్ళే చేస్తారు రియల్ ఎస్టేట్ ఇదంతా. సో వాళ్ళకంటే ఇల్లులు దొరకట్లేవంట. సో అలాంటి వాళ్ళే ఉన్నారు. అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే వాడు కూడా ఇమిగ్రెంటే. లైక్ వాళ్ళ పేరెంట్స్ కూడా వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి సిటిజన్ తీసుకొచ్చిన వాళ్ళే అనమాట. సో వాడు వీళ్ళు నార్మల్ గా చేయాలనుకున్న వాళ్ళకి ఇలా రెచ్చగొట్టి మరీ చెప్తున్నాడు అనమాట, వీళ్ళ వల్లనే మెయిన్ ఇండియన్స్ వల్లనే మనకి క్రైసిస్ అన్ని వస్తున్నాయి అని. సో వాడి
చాలా మంది టిక్టాక్ వీడియోస్ కూడా ఉంటాయి మొత్తం మన దగ్గర బ్యాన్ చేసినారు కాబట్టి మన వాళ్ళు చూడరు కాబట్టి. కానీ చాలా టిక్టాక్ వీడియోస్ ఉన్నాయి ఇట్లా ఇండియన్స్ ని ఇట్లా తిట్టడం ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. రీసెంట్ గా చాలా న్యూసెస్ కూడా వచ్చాయి. అంటే రేసిజం కూడా ఉంది, ఎందుకంటే మన ఇండియన్స్ కూడా చాలా ఫేస్ చేశారు. అండ్ అలానే అందరు అలానే ఉండరని కాదు, చాలా మంచి పీపుల్ కూడా ఉంటారు ఇక్కడ ఆస్ట్రేలియాలో. చాలా అంటే చాలా లవ్ ఇస్తారు, కానీ కొంతమంది ఇంకా అలా ఉన్నారు. సో మెయిన్లీ కొంతమంది ఉన్నారు అనమాట. వాళ్ళు ఎట్లా అంటే ఇంకా వాళ్ళ టార్గెట్ మొత్తము మోస్ట్లీ ఇండియన్సే ఉంటుంది, ఎందుకంటే మన వాళ్ళే ఎక్కడ చూడు మన వాళ్ళే ఉంటారు జాబ్స్లలో. ఐటీ కానీ మోస్ట్లీ ఐటీ అయితే మన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో మనలోనే టార్గెట్ చేస్తారనమాట. సో ఏదేమైనా కానీ మన ఇండియన్స్ కి ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ముఖ్యంగా వాళ్ళ మెయిన్ స్లోగన్స్ ఏంటంటే వైట్స్ ఫస్ట్, మా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, అండ్ హౌసింగ్. వాళ్ళు చెప్పుకొచ్చేది ఎలా ఉంది అంటే హౌసింగ్ క్రైసిస్ వల్ల అండ్ జాబ్ మార్కెట్ మంచిగా లేదు, ఇవి మంచిగా లేవు, అందుకనే మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నామని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. బట్ ఒరిజినల్ థింగ్ ఏంటంటే వాళ్ళకి మనం ఉండడం వాళ్ళకి ఎక్కువ ఇష్టం లేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ హౌస్ అయినా కానివ్వండి, జాబ్స్ అయినా కానివ్వండి, ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము. మాకు హౌస్ దొరకడానికి ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 months పట్టింది, ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ వీళ్ళకే ఇస్తున్నారు. జాబ్స్ కూడా అంతే, ప్రతి దాంట్లో వాళ్ళు లైక్ సిటిజన్షిప్ ఉందా అని ఫస్ట్ వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే మనలాగా హైయర్ స్టడీస్ అస్సలు చేయరు. ఇక్కడ ఎలా అంటే అందరూ ఇంటర్ అయిపోగానే ఇక్కడ 12th అంటారు. సో 12th అయిపోగానే మానేస్తారు అనమాట. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే టేఫ్ అని ఒక ఉంటుంది, అందులో మీరు నార్మల్ కోర్సెస్ చేసుకుంటే మీకు సర్టిఫికేషన్స్ వస్తాయి. సో ఆ సర్టిఫికేషన్ మీదనే వీళ్ళు జాబ్ చేస్తుంటారు అనమాట. సో ఎవడైనా ఆజియోని బాగా చదువుకున్న చూసారంటే వాడు బాగా చదివేటోడు అనమాట. లేకపోతే అసలు ఎవ్వరూ ఉండరు. మిగతా వాళ్ళందరూ మేము ట్రేడింగ్ చేస్తాం, ఇది చేస్తాం, వీఆర్ ట్రేడీస్, నార్మల్ ట్రేడీస్, డే టు డే ట్రేడీస్ అని చెప్పని అంటారు. సో ఒక ఫన్నీ థింగ్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఈ ర్యాలీ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో అందులో చాలామంది ఇమిగ్రెంట్సే అనమాట. సో వాళ్ళ తాతలో వాళ్ళ అమ్మలో వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చిన తర్వాతకి మేము ఆజీస్, మేము తెల్లోళ్ళం అని చెప్పి వాళ్ళు అట్లా ర్యాలీ చేస్తున్నారు. ఇండియన్స్ అయితే కాదు అందులో. సో మెయిన్ మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే ఆ రోజు మెయిన్లీ బయటికి పోకుండా ఉండడం బెటర్. లైక్ మనం వచ్చి ఈ కంట్రీలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళని మనం ఏం ఆపకూడదు, ఎందుకంటే మనం కూడా ఆంధ్ర తెలంగాణ మనకు తెలుసు కదా, అక్కడ నుంచి వచ్చి మనమే కొట్టుకున్నాం. సో మనము పక్క దేశం నుంచి వచ్చినాం కాబట్టి మన సేఫ్టీ మనకి ప్రయారిటీ అన్నమాట. సో అందుకనే బయటికి ఆ రోజు మెయిన్ గా బయటికి వెళ్ళకుండా, మెయిన్ ఈ సిటీస్ లో ఉండే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. లైక్ ఇప్పుడు చూసేవాళ్ళు లైక్ ఇండియా నుంచి చూస్తుంటే మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఒకసారి ఇలా చెప్పండి. అండ్ కొంచెం మన పేరెంట్స్ కూడా భయపడుతూ ఉంటారు ఈ విషయాన్ని తెలిసి, సో వాళ్ళకు కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏమంత ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఇల్లీగల్గా చేస్తున్నారు ప్రొటెస్ట్, గవర్నమెంట్ వద్దని చెప్పినా పర్మిషన్ ఇవ్వలేదు గవర్నమెంట్, బట్ దే స్టిల్ డూయింగ్ ఇట్. సో వీళ్ళు ఇల్లీగా చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇది మా కంట్రీ, ఇది మాకు రైట్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయని అన్ని చెప్పి చేస్తున్నారు. సో వీళ్ళ మెయిన్ అజెండా వచ్చేసి వీళ్ళ మెయిన్ పాయింట్స్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ థింగ్ హౌసింగ్ క్రైసిస్ ఉందని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ జాబ్స్ నెసెసిటీ చాలా ఉంది, మా వాళ్ళకి ఇవ్వకుండా మొత్తం ఇమిగ్రెంట్సే చేస్తున్నారు జాబ్స్ అని. బట్ ఫన్నీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న లోడ్ జాబ్ చేయడు. గవర్నమెంట్ పుక్కట్లో పైసలు ఇస్తే ఇంట్లో కూర్చొని మంచిగా ఇష్టం వచ్చిన మొక్కలు పెంచుకొని మంచిగా స్మోకింగ్ చేసుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ అందరూ అంతే. లేకపోతే స్ట్రెస్ వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పి జాబ్ బంద్ చేసి ఇంట్లో కూర్చుంటారు. దానికి కూడా గవర్నమెంట్ అవన్నీ మనకి ఇంకా అనవసరం, వాళ్ళ ఇష్టంలే. కానీ సో మనం అయితే మన పీపుల్, మన ఇండియన్స్ మెయిన్ గా ఈ సిటీస్ లో ఉండే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ రోజు బయటికి వెళ్ళకుండా, ఒకవేళ జాబ్ ఉన్నా కానీ లీవ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు రిస్క్, ఎందుకంటే మనకు అది మెయిన్ సిటీ సెంటర్ లోనే జరుగుతూ ఉంటాయి ప్రొటెస్ట్. లేనిపోండి ఎందుకు బయటికి వెళ్ళి సఫర్ అయ్యే కన్నా ఇంట్లో ఉండి అది ఒక్క రోజు కొంచెం సేఫ్ గా ఉంటే ఇంకే ప్రాబ్లం కూడా ఉండదు. ఒకవేళ మీరు జాబ్స్ చేస్తుంటే పర్టికులర్ ర్యాలీస్ జరిగే జోన్ లో వాళ్ళు మనల్ని ప్రవోక్ చేయడానికి ట్రై చేస్తుంటారు, అన్ని కామెంట్స్ చేస్తుంటారు. సో మీరు మాత్రం ప్రవోక్ కాకుండా ట్రై టు బీ కామ్, ఎందుకంటే బయటికి వెళ్ళకపోవడమే బెస్ట్. ఎస్.
సో ఏదన్నా అయితే మళ్ళీ మన మీదకే వస్తుంది, మనమే సఫర్ అవుతాం. ఎందుకంటే ఇంత దూరం వచ్చి మనం ఇంత కష్టపడి ఇంత చేసుకుంటున్నాం. ఎలాగో మనల్ని గవర్నమెంట్ అయితే వెళ్ళిపోమని అస్సలు అనదు, వీళ్ళేదో చేసుకుంటున్నారు అంతే. సో మనం ఆ ఒక్క రోజు కొంచెం జాగ్రత్తగా ఉండి తర్వాత ఏమవుతుందో మనం ఇంకా చూడొచ్చు. అండ్ పేరెంట్స్ మీరు కూడా ఏం భయపడకండి, ఇట్స్ ఓకే, ఏం కాదు. అండ్ ఆ రోజు ఎవరైనా వస్తున్నట్టయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎలాగో ఇక్కడ ఎవరినో ఒకరిని కలిసి మాట్లాడుకుంటారు కాబట్టి సో అంతేం ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను నేను. సో ఇంకా అదే చెప్దాం అనుకున్నాం, లైక్ మా నుంచి ఒక మెసేజ్ లాగా మీకు. సో ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవచ్చు. అండ్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద టెన్షన్ పడకుండా సో ట్రై టు బీ ఎట్ హోమ్, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీకు డౌట్స్ రావచ్చు, లైక్ ఇంకా మనల్ని అక్కడి నుంచి రానివ్వరా ఇండియా నుంచి అని. అలా ఏమీ ఉండదు. ప్రెసెంట్ అయితే ఓకే, సిచ్యువేషన్ బాగానే ఉంది. ర్యాలీ అయ్యాక చూద్దాం ఎలా ఉంటుందో. బికాజ్ ఆస్ట్రేలియా రన్స్ ఆన్ ఇమిగ్రెంట్స్ పీపుల్. అంతే, మోస్ట్లీ మొత్తం ఇమిగ్రెంట్స్. మనమే వీసాలకి ఎంత ఫీ పే చేస్తున్నాం అండ్ కాలేజెస్కి ఎంత ఫీ, చాలా ఎక్కువ అమౌంట్ మనమే ఇస్తున్నాం వీళ్ళకి. ఇంకా అదనమాట సంగతి. సో ఎవరైనా టెన్షన్ పడుతున్నట్టయితే అస్సలు టెన్షన్ ఏం పడకండి. మీకు అంత భయము అట్లా అనిపిస్తే ఇంట్లో సేఫ్గా ఉండండి. సో ఇవాటి వీడియో అంతే అన్నమాట. సో మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షీ వాంట్స్ టు సే బాయ్. సే బాయ్ కిసి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. See you in the next video. Thank you so much for watching. Bye bye.